రండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామములో ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామములో నీ బ్రతుకులో పాపమా కలతల నీ హృదయంలో బాధల కన్నీరా ఆ కన్నీరంతా తుడిచి రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామములో పితా పుత్ర పవిత్రాత్మ నామములో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా తపస్సు కాలపు 5వ ఆదివారంలోనికి ప్రవేశించాం. ఈ యొక్క తపస్సు కాలంలో ఈ యొక్క ఆదివారంతో మరి తపోకాలము ముగుస్తూ వచ్చే వారం మనందరికీ కూడా పవిత్ర వారంగా కొనియాడబడతాం. అయితే కీర్తనల గ్రంథము 43వ అధ్యాయం 1-2 వచనాలు మనందరం కూడా చదువుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యము ఈ విధంగా వినిపించబడుతూ ఉన్నది. దేవా, నేను నిర్దోషులను నిరూపింపుము, నీవు నా తరపున వాదించి భక్తిహీనులైన నరుల నుండి నన్ను కాపాడుము. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు ఎంతో గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నానో తెలుసు, నా ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదో తెలుసు, నా మాట తీరు, నా ప్రవర్తన, నా పరిచర్య ఏ విధంగా ఉన్నదో తెలుసు. అయితే అనేక మంది నన్ను నిందిస్తూ ఉన్నారు, అనేక మంది నన్ను దూషిస్తూ ఉన్నారు, అనేక మంది నా గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కానీ నీకు తెలుసు ప్రభువా నేను ఏ విధంగా జీవించాను, నీకు తెలుసు ప్రభువా నేను ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాను, నీకు తెలుసు ప్రభువా నేను ఏ విధంగా నా యొక్క జీవితాన్ని నీ యొక్క సన్నిధిలో గడుపుతూ ఉన్నాను. అయితే నేను నిర్దోషినని నీవు నిరూపించు ప్రభువా, ఎందుకనగా నా ఆశ్రయదుర్గం నీవే. ఈరోజు దేవుడు ఇదే ప్రార్థనతో మనల్ని కూడా జీవింపమని అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు రెండవసారి ఈ యొక్క లోకానికి మధ్యాకాశానికి వచ్చినప్పుడు అడుగుతున్న ప్రశ్న, దేవుడు అడగడు ఎంత సంపాదించావని, దేవుడు అడగడు నీవు ఏది సంపాదించావని, దేవుడు అడగడు నీవు ఎన్ని పంటలు పండించావని, కానీ దేవుడు చూస్తాడు నీ యొక్క యథార్థతను, నీ యొక్క పరిశుద్ధతను. దేవుడు చూస్తాడు నీ యొక్క నిర్దోషత్వము. దాని ద్వారా నీకు తన యొక్క పరలోక రాజ్యములో వారసత్వాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మనలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే నిర్దోషత్వము, నిర్మలత్వము, స్వచ్ఛమైన మనస్సు. అదేవిధంగా యేసు ప్రభు చెబుతూ, మీరు నా తండ్రి పరిపూర్ణులైనట్లే మీరును పరిపూర్ణులు కండు. అదేవిధంగా మరి పాత నిబంధన చూస్తాము, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి ఈ పరిశుద్ధత, యథార్థత ఏ విధంగా వస్తుందంటే ప్రాయశ్చిత్తం ద్వారా, పాప మన్నింపు ద్వారా, అదేవిధంగా మన యొక్క తప్పిదాలను దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోవడం ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా,
ఎప్పుడైతే మనం మన యొక్క తప్పిదాలను పాపాలను దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటామో ఆయన నిర్మలమైన నిర్దోషమైన మనస్సు మనకు దయచేస్తాడు. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని పోయిన వారం నుంచి ఈ వారం వరకు మాటల ద్వారా చేతల ద్వారా ఒకవేళ దేవునికి నిర్దోషులుగా ఉన్నట్లయితే మన యొక్క ప్రవర్తన ద్వారా దేవుని యొక్క నడవడికలో మనం దూరంగా ఉన్నట్లయితే ప్రభువా నేను దోషిగానే ఉన్నాను కానీ నిర్దోషంగా ఉండలేకపోతున్నాను ప్రభువా, స్వచ్ఛమైన మనస్సు నాలో కలిగించు ప్రభువా, నిర్మలమైన మనస్సు నాలో కలిగించు ప్రభువా. నేను ఏ విధంగానైతే ప్రభువా నీ బిడ్డగా నన్ను కావాలని నేను కోరుకున్నా ఆ తప్పిపోయిన కుమారుడు వలె నేను కూడా దారి తప్పి నీ యొక్క సన్నిధిలో నుంచి నేను విడిచిపోయి నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను ప్రభువా. నన్ను మార్చండి, నన్ను మలచండి, నీకు ప్రియమైన బిడ్డగా నన్ను చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ మాటల ద్వారా చేతల ద్వారా ప్రవర్తన ద్వారా తెలిసి ఒకవేళ దేవునికి అయిష్టంగా మనం జీవించినట్లయితే దానిని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రభువా ఈ అపవిత్రతతో నీ సన్నిధికి వచ్చాను, ఈ అశుద్ధతతో నీ సన్నిధికి వచ్చాను, నన్ను మార్చండి, మలచండి, పరిశుద్ధపరచమని మనందరం కూడా పాప మన్నింపును వేడుకుందాం. దేవా పాపిని నిన్నాశ్రయించనా, ప్రేమతో పెంచి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధిని అందుకై అపవాదితో అనుచరుడై అపరాధిని అందుకై అపవాదితో అనుచరుడై సంకరించి గట్టిగా వంచన చేసి అందరిగా వంచన చేసి అందరిగా దేవా పాపిని నిన్నాశ్రయించనా, ప్రేమతో పెంచి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మరి ముఖ్యంగా ఈరోజు మా యొక్క గ్రామంలో ఎవరైతే మమ్మల్ని ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరినీ యొక్క సన్నిధిలో సమర్పించుకుంటూ జాయమ్మకి మంచి ఆరోగ్యం దయతో ప్రసాదించమని, అదేవిధంగా ప్రభువా డానియల్ అన్నగారికి మంచి ఆరోగ్యం దయతో ప్రసాదించమని, అదేవిధంగా ప్రభువా సత్యనారాయణ గారి యొక్క కుమార్తె నువ్వు ఇంటికి తీసుకొని వస్తూ ఉండగా కాన్పుకై ఆమెకు మంచి ఆయురారోగ్యాలను దయతో ప్రసాదించమని, అదేవిధంగా ప్రభువా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో రకరకాలైన సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో వారందరినీ మీ యొక్క చేతులు సమర్పించుకుంటూ మమ్మల్ని ఎవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరినీ దేవునికి సమర్పించుకుంటూ మన యొక్క గ్రామం నుంచి ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళి దూర దేశాలకు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారో దేవుడు వారికి మంచి ఆయురారోగ్యాలను చేస్తున్న ప్రతి ఒక్క పనులన్నింటిలోనూ తోడు నీడగా ఉండమని, మన యొక్క సంఘాన్ని ఆశీర్వదించమని, అభివృద్ధి చేయమని, రాబోయే రోజులలో
దేవుని యొక్క కృప, ప్రేమ, కనికరము మన మీద, మన యొక్క కుటుంబాల మీద ఉంచాలని, ఆశీర్వదించాలని, మన యొక్క సంఘాన్ని దేవుని యొక్క రెక్కల చాటున పదిలపరచాలని, భద్రపరచాలని, ఎవరైతే దేవాలయానికి రావాలని తలస్తున్నారో వారిని ప్రేరేపించి మన యొక్క దేవాలయానికి వచ్చే విధంగా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, ఏ ఉద్దేశాలతో, ఏ అవసరాలతో దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఉన్నారో ఆ ఉద్దేశాలు, అవసరాలన్నీ కూడా నెరవేరే విధంగా ఈ యొక్క దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం. నీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకునేను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపించబడి నీ అనుగ్రహ సహాయంతో త్వరపడి అతనిని చేరుకొనుటకు ఆశతో ముందుకు సాగిపోదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 43వ అధ్యాయము వచనములు 16 నుంచి 21 వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 43వ అధ్యాయము వచనములు 16 నుంచి 21 వరకు. సముద్రము గుండా త్రోవ చేసిన ప్రభువు, మహాజల రాశి గుండా మార్గము చేసిన ప్రభువు ఇట్లా అనుచున్నాడు. రథములతోనూ గుర్రములతోనూ కూడిన మహాసైన్యములను నాశనము గావించేదెవరు? ఆ సైన్యము నేలపై పడి మరలా లేవజేయదయను. నేను దానిని దీపం వలె ఆపివేసి తిని. మీరు పూర్వపు సంగతులను జ్ఞాప్తికి తెచ్చుకోనక్కరలేదు, పాత్ర సంఘటనలు తలంచుకోనక్కరలేదు. ఇప్పుడు నేను ఒక నూతన కార్యములను చేసేదను, అది తక్షణమే జరుగును. మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బయట వేయుదును, మారుభూమిలో త్రోవ వేయుదును. నేను ఎడారిలో నదులు పాలించి నేను కొనిన ప్రజలకు నీటి నిమిత్తును. అప్పుడు నక్కలు, నిప్పుకొల్లు మొదలైన వాణ్య ప్రాణులను నన్ను గౌరవించును. ఆ జనులు నా స్తుతులను పాడువారు, వారిని నేను నా కొరకే సృజించుని. ఇది ప్రభువాకు. రెండో పట్టణము రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదువుకుందాం. రెండో పట్టణము రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదువుకుందాం. శరీరాన్ని సారముగా జీవించేవారు దేవుని సంతోషం పెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించినచో మీరు శరీరమునందు గాక ఆత్మ యందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో క్రీస్తు మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరములకు కూడా జీవమును వసగును. ఇది దేవుడి వాక్యము. ధ్యానించుచుంటిమి శిలువపై పలికిన విలువైనని మాటలు. ధ్యానించుచుంటిమి శిలువపై పలికిన విలువైనని మాటలు. ప్రాణాత్మలను చేరదీచ జీవూటలు, ప్రాణాత్మలను చేరదీచ జీవూటలు, మోక్షమునకు చేర్చు పాటలు. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా. చేతుడా ధ్యానించుచుంటిని శిలువపై
పలికిన విలువైనది మాటలు. ఏలిన వారు మీతో నుందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 11 వరకు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 11 వరకు. యేసు ఒలీవ ప్రాంతమునకు వెళ్ళెను. తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టబడింది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమును ఆజ్ఞాపించెను. ఈమె విషయమై నీవు ఏమందువు అనేది. వారు యేసు మాటలలో తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేల మీద వ్రాయసాగారు. వారు పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలితో వ్రాయసాగారు. ఆ మాటలు విని అచ్చట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయి, అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయాడు. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుము అని చెప్పాను. ఇది క్రీస్తుని సువిశేషము. ఈ సువిశేష బోధ ద్వారా మనందరి పాపములు క్షమింపబడునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, దయ కలిగిన తండ్రి, సర్వోన్నతుడ, మహోన్నతుడ, ఘనమైన దేవ, నీ యొక్క ఘనమైన నామాలకు ఎన్నో వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభువా. ఈరోజు ఆదివారం అని గ్రహించి నీ యొక్క సన్నిధికి మేమందరం కూడా వచ్చి ఉన్నాం ప్రభువా. నీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడమని, మేము ఏ విషయాలు మా యొక్క జీవితంలో సరి చేసుకోవాలో, బాగు చేసుకోవాలో వాటి ద్వారా మాతో మాట్లాడమని, నీ వైపు ప్రభువా మేము తిరిగే బిడ్డలుగా, అదేవిధంగా ప్రభా నీ యొక్క చిత్తానుసారంగా, వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా యెషయా గ్రంథం నుంచి చదువుకుని ఉన్నాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 16 నుంచి 21 వచ్చిన మనందరం కూడా చదువుకున్నాం. అయితే ఈ యొక్క యెషయా అనగా అర్థము యావే రక్షించును. ఏ విధంగా యావే అయిన యెహోవా అయిన దేవుడు తన ప్రజలను రక్షించాలనుకుంటున్నాడు. తన యొక్క ప్రజలను ఏ పరిస్థితులలో వారు ఉన్నారో మనందరం కూడా చదువుకున్నట్లయితే ఈరోజు దేవుడు వారితో మాట్లాడుతూ, ఇదిగో నేను మీ యొక్క జీవితంలో అద్భుత క్రియలు చేశాను, మీ యొక్క జీవితంలో ఆశ్చర్య క్రియలు చేశాను, మీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేశాను, ఎందుకు మీరు గ్రహించడం లేదు?
ఎందుకు మీరు నా వైపు తిరగటం లేదు, ఎందుకు మీరు నా ఆజ్ఞను పాటించటం లేదు అనే ప్రశ్న దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, సముద్రము గుండా త్రోవ చేసిన ప్రభువు మహాజలరాశి గుండా కూడిన మహాసైన్యమును ఇది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన ప్రజలారా, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నేను ఎన్నుకున్న ప్రజలారా, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు ఏమి ఆలోచిస్తూ ఉన్నారు? ఇదిగో నేను సముద్రం గుండా త్రోవ చేసి మిమ్మల్ని నడిపించాను. రథములను గుర్రములను ఆ సముద్రములోనే నేను మట్టు గెలిపాను. అయితే అటువంటి దేవుని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు అద్భుత క్రియలు చేసినప్పుడు, ఆశ్చర్యక్రియలు చేసినప్పుడు, గొప్ప కార్యాలు చేసినప్పుడు మీరు ఆశ్చర్యకితులై నన్ను అనుసరించారు. కానీ ఇప్పుడు ఎందుకు మీ యొక్క సొంత దేశమైన కానాను దేశాన్ని నేను తీసుకుని వచ్చినప్పుడు నా నుండి వైదొలిగిపోయారు, నా నుండి విడిపోయారు, నా నుండి మీరు దూరమైపోయి పాపపు క్రియలు చేయించున్నారు అనే ప్రశ్న దేవుడు ఆ యొక్క ప్రజలను అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతూ, మీరు చక్కబెట్టుకోండి, మీరు సిద్ధపడండి, మీరు మారు మనసు పొందండి, మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి అని దేవుని యొక్క వాక్యముతో యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలిడుము, బాకానుదినట్లుగా అరువు, నా ప్రజలకు వారి పాపములు తెలియచేయుము, యాకోబు వంశములకు వారి తప్పిదములు ఎరిగింపుము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా, నా ప్రజలకు నీవు బోధింపుము, నా ప్రజలకు నా సువార్తను తెలుపుము, నీవు బిగ్గరగా కేకలిడుము, నీవు బాకాలుదినట్లుగా అరువు, నా ప్రజలకు వారి యొక్క పాపములను తెలియచేయము, యాకోబు వంశీయులకు వారి తప్పిదములను తెలియచేయము. ఎందుకనగా వారు నా నుండి దూరం అయిపోయారు. ఉన్నారా మన మధ్య దేవుడి నుంచి దూరం అయిపోయిన వారు? ఉన్నారా మన మధ్య దేవుని యొక్క వాక్యం నుండి, దేవుని యొక్క ప్రేమ నుండి, దేవుని యొక్క చిత్తము నుండి దూరముగా ఉంటూ, దేవునికే సమయం ఇవ్వకుండా, దేవుని యొక్క మాటకు సమయం ఇవ్వకుండా, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా ఒకవేళ మనం కూడా ఉన్నట్లయితే, ఆనాడు యెషయా ద్వారా పలికినట్లుగా, యెషయా, నీ పేరులకు అర్థము యావే రక్షించును, నేను నా ప్రజలను రక్షిస్తాను. ఎప్పుడు వారిని నేను రక్షిస్తాను అంటే, నీవు చెప్పుము, బిగ్గరగా కేకలు చెప్పుము, వీధులలోకి వెళ్ళి పాకాలున్నట్లుగా చెప్పుము, నా ప్రజలు పాపములో పడిపోయారు, నా ప్రజలు త్రోవ తప్పిపోయారు, నా ప్రజలు గాడి తప్పిపోయారు, వారిని వారి యొక్క పాపము నుండి వైదొలగమని, వారి యొక్క చెడు క్రియల నుండి వైదొలగమని, నా వైపు మరలమని దేవుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఐగుప్తు దేశంలో ఎన్నో ఆశ్చర్యక్రియలు చేశాను, ఎన్నో అద్భుత క్రియలు చేశాను. ఐగుప్తు లోకానికి సాదృశ్యం,
అయితే ఈ యొక్క ఐగుప్తు దేశంలో మీరు ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించారు, పరో దాసత్వాన్ని మీరు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆ కష్టాల నుండి, ఆ బాధల నుండి, ఆ శ్రమల నుండి, ఆ అస్వాతంత్రం నుండి మీకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. అయితే మిమ్ములను పాలు తేనెలు జాలువారే దేశానికి నేను తీసుకుని వచ్చాను. అయితే ఈ పాలు తేనెలు జాలువారే దేశంలో మీరు నన్ను మర్చిపోయారు, నన్ను విడిచిపోయారు, నా నుండి దూరం అయిపోయారు. మీకు అర్థం కావట్లేదా? నేను ఎన్ని అద్భుత క్రియలు చేస్తా, ఎన్ని ఆశ్చర్య క్రియలు చేస్తా, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తా, మీరు ఎందుకు దారి తప్పుతూ ఉన్నారు? వారు ఏ విషయంలో దారి తప్పారో మనకు చదువుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 6 నుంచి 7 వరకు మనం చదువుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది. నేను వారిని ఐగుప్తు నుండి వారిని ఎడారి గుండా తోడుకొని వచ్చింది, ఇసుక గోపులు గల మరుభూమి గుండా నడిపించుకొని వచ్చింది. అది ఎవరు వసింపని, ఎవరు భయపని భయంకరమైన తావు, ఎన్ని మలమలలాడు నేల అయినను ఆ ప్రజలు నన్ను, ఇది చూడండి, ఐగుప్తు దేశం నుండి ఆ ప్రజలు నన్ను తీసుకుని వచ్చారు. నేను వారిని ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చింది, వారిని ఎడారి గుండా తోడుకొని వచ్చింది. ఆ ఎడారి ఎలా ఉందంటే ఇసుక గోతులు గల మరుభూమి గుండా నడిపించింది. అది ఎవరు వసింపని, ఎవరు పయనింపని భయంకరమైన తావు, ఎన్ని మలమలలాడు నేల అయినను ఆ ప్రజలు నన్ను పట్టించుకోలేదు. చూడండి ఎంత బాధపడుతున్నాడు దేవుడు మన యొక్క ప్రజలను చూచి. ఎవరు నడవని, ఎవరు పయనింపని, ఎవరు నిలవజాలని, ఎవరు వసింపచాలని నేల నుండి మలమలలాడే నేల నుండి నేను వారిని పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నేను నడిపించుకొని వచ్చాను. అయినా కానీ వారు నన్ను పట్టించుకోవట్లేదు. మనం చదువుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ నా ప్రజలు 2 నేరములు చేసిరి, వారు జీవ జలము గల బుగ్గనైన నన్ను పరిత్యజించారు. నా ప్రజలు 2 నేరాలు చేశారు. ఒకటి, జీవజల బుగ్గనైనా నన్ను మర్చిపోయారు. రెండవదిగా నెరవిచ్చుటచే నీరు నిలువని రాతి కొట్లను తొలిపించుకునేది. చూడండి ఎంత బాధాకరం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రజలు 2 నేరాలు చేశారు. ఒకటి, జీవజల బుగ్గనైన నన్ను పరిత్యజించారు, నన్ను మర్చిపోయారు. నేనే వారిని రక్షించాను, నేనే వారికి విడుదల కలిగించాను, నేనే వారిని స్వతంత్రులుగా చేశాను, నన్ను మర్చిపోయారు. రెండవదిగా నెరవేర్చుటచే నిలువని రాతి తొట్లను తొలిపించుకుని, ఎందుకు పనికిరాని ఆ నీరు పోస్తే బయటికి వెళ్ళిపోయే తొట్ల కోసం, నేల కోసం వారు రాతి తొట్లను తొలిపించుకుని, అంటే ఎందుకు పనికిరాని వాటి కోసం వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పనికిరాని వాటి కోసం ప్రయాసపడుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే దేవుడు వారిని చూసి ఎంతో బాధపడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా మనం చదువుకున్నట్లయితే అదే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీ పాపమే మేము శిక్షించును, నన్ను విడనాడుట వలన మీరు చివార్పు తెచ్చుకొందురు, మీరు మీ ప్రభుడను దేవుడైన నన్ను పరిత్యజించడం వలన, నన్ను నిర్లక్ష్యం చేయటం వలన ఎట్టి కీడును ఎట్టి శ్రమయును తెచ్చుకుందురో ఊహింపుడు. ఇది మీరు నన్ను విడనాడటం వలన, నాకు దూరం అవటం వలన
నా మాట వినకపోవటం వలన, నా మాటను పెడచెవిన పెట్టకపోవటం వలన, పెడచెవిన పెట్టడం వలన మీరు పాపానికి లొంగిపోతున్నారు, పాపానికి కృంగిపోతున్నారు, పాపములో నిలుస్తూ ఉన్నారు. దేవుడు ఈరోజు అడుగుతున్నాడు నిన్ను నన్ను, ఒకవేళ మనము కూడా ఇదే స్థితిలో ఉన్నట్లయితే, మనము కూడా ఇదే పాపములో ఉన్నట్లయితే, మనము కూడా ఇదే అలవాటులో మనము కూడా ఉన్నట్లయితే, దేవుడు ఈరోజు మాట్లాడుతూ నేను నిన్ను శిక్షించాలనుకుంటున్నా, కానీ నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నేను నిన్ను ఐగుప్తు నుండి కనాను దేశానికి తీసుకుని వచ్చింది శిక్షించడానికి కాదు, నిన్ను శిక్షకు గురి చేయడానికి కాదు, నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను శ్రమలకు గురి చేయడానికి కాదు, నిన్ను ఆనందంగా ఉంచడానికి, ఆహ్లాదకరంగా ఉంచడానికి, ఉల్లాసకరంగా ఉంచడానికి, ఉత్సాహకరంగా ఉంచడానికి నేను నీకు తీసుకుని వచ్చాను. అయితే నీవు ఇక్కడికి వచ్చి ఏమి చేసుకుంటావు? ఇక్కడికి వచ్చి ఎందుకు నన్ను మర్చిపోయావు? ఇక్కడికి వచ్చి ఎందుకు నన్ను విడిచిపోయావు? ఇక్కడికి వచ్చి ఎందుకు నా నుండి దూరం అయిపోయావు అని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనము ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నేను కూడా ఇదే స్థితిలో ఉన్నానా, ఒకవేళ నేను కూడా ఇదే పరిస్థితిలో నేను దేవుడికి దూరం అయిపోయానా, ఏ పరిస్థితి, ఏ స్థితి నన్ను దూరం చేసింది దేవుడికి? వారు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వచ్చినప్పుడు వారిలో సమృద్ధంగా భోజనం లభించింది, సమృద్ధంగా నీరు లభించింది, సమృద్ధంగా ఒలీవ తైలం లభించింది, సమృద్ధంగా ప్రతి ఒక్కటి కూడా వారికి సమృద్ధత కలిగింది. ఆ సమృద్ధతలో దేవుడిని మర్చిపోయారు, ఆ సమృద్ధతలో దేవుడిని విడిచిపోయారు, ఆ సమృద్ధతలో దేవుడి నుండి వైదొలిగిపోయిన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, నేను ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యక్రియలు చేసినా మీరెందుకు నా నుండి దూరం అయిపోయారు? ఎందుకు నా నుండి మీరు ప్రక్కన తొలగిపోయారు? ఎందుకు మీరు పాపంలో జీవిస్తూ ఉన్నారు అనే ప్రశ్న వారిని ప్రశ్నింపచేసింది ప్రియా సహోదరి సహోదరులారా. అయితే దేవుడు ఈరోజు చెబుతూ ఉన్నాడు, నేను నిన్ను బాగు చేయాలనుకుంటున్నా, నేను నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నా, నేను నిన్ను పైకి లేవనెత్తాలనుకుంటున్నా. నీవు చేయవలసిన కార్యము ఏమిటి అంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు పూర్వ సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కర్లేదు, ప్రాత సంఘటనలను ఆలోచించనక్కర్లేదు. దేవుడు చెబుతున్నాడు, జరిగిందేదో జరిగిపోయింది, అయిందేదో అయిపోయింది, మీరు మాత్రం నన్ను వెంబడించండి, నా వైపు చూడండి. మీరు నా వైపు చూస్తే, మీరు నన్ను అనుసరిస్తే, మీరు నా చిత్తానుసారంగా మీరు జీవిస్తే, దేవుడు చెబుతున్నాడు, పూర్వ సంగతి నేను గుర్తు చేసుకోను. మీ పాత స్థితి ఏమిటో, మీ చెడు స్థితి ఏమిటో, మీరు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారో వాటిని నేను జ్ఞప్తికి తెచ్చుకోను. జ్ఞప్తికి తెచ్చుకోకుండా నేను మిమ్మలను అభ్యుదయవంతులుగా చేస్తాను, ఆశ్చర్యవంతులుగా చేస్తాను, ఆరోగ్యవంతులుగా చేస్తాను, ఐశ్వర్యవంతులుగా చేస్తానని చెప్పి దేవుడు పలుకుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని దేవుడికి దూరమైన కార్యాలు చేసినా, దేవుడి వైపు చూస్తే ఆయన మన పాత స్థితిని గుర్తించే దేవుడు కాదు, మన పాత స్వభావాన్ని గుర్తు చేసుకొని శిక్షించే దేవుడు కాదు. ఆనాడు నినివే ప్రజలు దేవుడికి అయిష్టంగా జీవించారు, దేవుడికి అపరిశుద్ధంగా జీవించారు, అపవిత్రతమైన జీవితాన్ని జీవించారు. ఆనాడు మరి దేవుడు మాట్లాడుతూ, ఇదిగో నా ప్రజలు తప్పు చేశారు, నా ప్రజలు పాపములో కూరుకుపోయారు, నీవు వెళ్ళి యోనా, నీవు వెళ్ళి వారితో చెప్పుమని చెప్పగానే వారు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని క్షమించాడు. క్షమించడమే కాకుండా ఆ ఉపద్రవాన్ని వారి యొక్క దేశం నుంచి
తీసివేశాడు. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఆయన వైపు తిరిగే ప్రజలుగా మనం ఉండాలి. ఆయన వైపు చూచే ప్రజలుగా మనం ఉండాలి. ఆయనను అనుసరించే ప్రజలుగా ఉండాలి. ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే వెంబడిస్తారో, ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తారో, దేవుడు చెబుతున్నాడు ఇంకా పూర్వపు సంగతులు నేను గుర్తు చేసుకోను. నీ పాత స్థితి ఏమిటో, నీవు ఏ విధంగా జీవించావు, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో నేను నిన్ను గుర్తుకు చేసుకోను, జ్ఞాపకం చేసుకోను, నీకు అభ్యుదయాన్ని ఇస్తా, ఆనందాన్ని ఇస్తానని చెప్పి దేవుడు చెబుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, 19వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఇప్పుడు నేను ఒక నూతన కార్యం చేసేదను, అది తక్షణమే జరుగును, మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాట వేయుదును, మరుభూమిలో త్రోవ వేయుదును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఎడారిలో నదులు పారించి నేను ఎన్నుకొని నా ప్రజలకు నీటినిట్టును. అప్పుడు నక్కలు, నీటి కోళ్ళు మొదలైన వన్యప్రాణులు నన్ను గౌరవించును. ఆ జనులు నా స్తుతులను పాడుదురు. వారిని నేను నా కొరకే సృజించి. చూడండి, మీరు నా మాట విన్నట్లయితే, నన్ను అనుసరించినట్లయితే నేను మీకు నూతన కార్యం చేస్తాను. ఈరోజు దేవుడు మనందరికీ కూడా చెబుతూ నూతన కార్యాన్ని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అది తక్షణమే జరుగును. కాబట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అయితే మీరు చేయవలసింది నా వైపు చూడాలి అన్నాడు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ, దేవునికి అయిష్టంగా జీవించిన స్త్రీ, దేవుని యొక్క మాటను అంగీకరించని స్త్రీ, దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా జీవించిన స్త్రీ. ఆనాటి కాలంలో వ్యభిచారంతో పట్టబడిన స్త్రీలను రాళ్లతో కొట్టి చంపేవారు. ఎవరికి తెలిసినా ఆమె బహిరంగంగా బయటపడిందంటే ఆమె మోషే చట్ట ప్రకారం రాళ్లతో కొట్టి చంపేవారు. అటువంటి చంపబడవలసిన స్త్రీ, అటువంటి దుర్భరమైన జీవితంలో కూరుకుపోయిన స్త్రీని యేసు ప్రభు అతను తీసుకుని రాగా యేసు ప్రభు ఆమె జీవితాన్ని మార్చాడు. మన దేవుడు మనలను చంపే దేవుడు కాదు, మనలను శిక్షించే దేవుడు కాదు, కానీ మనల్ని రక్షించే దేవుడు. ఆనాడు అందరూ కూడా అనుకున్నారు, ఈమె అయిపోద్ది, ఈమె చచ్చిపోద్ది, ఈమెను రాళ్లతో కొట్టేసి చంపేద్దాం అని అందరూ కూడా అనుకున్నారు. కానీ మన దేవుడు యేసు ప్రభు ఆమెకు నూతన జీవాన్ని ఇచ్చాడు, ఆమెకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువుకి తీసుకుని రాక మీలో పాపం చేయని వాడు మొట్టమొదటి రాయి వేయమని అడిగి ఉన్నాడు. అనగా మనందరం కూడా పాపాత్మమే. యేసు ప్రభువు చెబుతూ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి ఉన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ యొక్క వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ తన యొక్క జీవితంలో అనుకున్నది తనక జీవించనని ప్రతి ఒక్కరూ కూడా అనుకున్నారు. ఇక ఈమె యొక్క జీవితము ఈ రోజుతో ముగిసిపోతూ ఉన్నదని. కానీ యేసు ప్రభు ఆమెను చూచి, ఆమెలో ఉన్న మారు మనసును చూచి, అమ్మా ఎవరు కూడా నిన్ను శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్షింపను, ఇక పాపము చేయమాకు. ఇది దేవుడు ఈరోజు నిన్ను నన్ను కోరుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనల్ని ఎవరు శిక్షిస్తారని మనము బాధపడుతున్నామో, ఎవరు నిందిస్తారని మనం బాధపడుతున్నామో, ఆ నిందను, ఆ శిక్షను యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినట్లయితే ఆ యేసు ప్రభువే మనలను శిక్షించడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనలను పాపము నుండి యేసు ప్రభు మన నుంచి కోరుకునేది పాపాన్ని, మనల్ని కాదు. ఆ పాపాన్ని నీవు తీసివేసినట్లయితే, ఆ రోత బతుకును, ఆ చీకటి బతుకును, ఆ అంధకార బ్రతుకును నీవు తొలగించినట్లయితే ఆయన నిన్ను రక్షిస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి ఆ ఒక్క మాట
అమ్మా, ఎవరునూ నిన్ను శిక్షించలేదా? నేనును నిన్ను శిక్షించను, నీవు ఇక పాపము చేయమా. ఇది దేవుడు ఈరోజు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు. నేను అందరూ శిక్షించడానికి ఇక్కడికి వచ్చారు, కానీ వారి యొక్క పాపాన్ని ఎత్తి చూపగా వారు దూరం అయిపోయారు. ఇప్పుడు నేను నీకు చెబుతూ ఉన్నాను, వాళ్ళందరూ కూడా నేను శిక్షించలేదు, నేను కూడా నేను శిక్షించను. కానీ ఇక నుంచి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా నీవు జీవించమని ఈరోజు ఆమెకు ఏ విధంగానైతే తెలిపి ఉన్నాడు, మనకు కూడా అదే విధంగా తెలుపుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడు మన నుంచి కోరుకునేది పరిశుద్ధత, యథార్థత, నీతివంతమైన జీవితం. ఇలాంటి పరిశుద్ధమైన, యథార్థవంతమైన, నీతివంతమైన జీవితాన్ని జీవించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. యెషయా గ్రంథంలో దేవుడు పలికినట్లుగా, ఇదిగో నేను పూర్వపు సంగతులు నేను నిన్ను జ్ఞాపకం చేసుకోను, నీకు నేను నూతన కార్యం చేయదును. ఈ యొక్క స్త్రీ విషయంలో దేవుడు నూతన కార్యం ఇచ్చాడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు, నూతన జన్మ ఇచ్చాడు. అపవిత్రత నుండి పరిశుద్ధత వరకు, అపవిత్రత నుండి పరిశుద్ధ పరలోకానికి ప్రయాణం చేయడానికి దేవుడు ఆమెకు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు నీకు నాకు ఈ యొక్క తపస్కాలంలో అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఏమిటి? మన పాపము నుండి విడిచిపెట్టి, పాపము నుండి దూరంగా ఉండి పరిశుద్ధత వైపు నడవాలని, అలాంటి పరిశుద్ధత వైపు నడిపే విధంగా, పరిశుద్ధతతో ప్రయాణం చేసే విధంగా, నూతన జీవంతో ప్రయాణం చేసే విధంగా, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతతో నడిచే విధంగా దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున అందరూ కూడా కళ్ళు మూసుకొని మోకరించి దేవుని వైపు చూస్తూ దేవుడి రోజు పలుకుతూ ఉన్నాడు యెషయా గ్రంథం ద్వారా, నా ప్రియమైన ప్రజలారా, నేను మీ జీవితంలో అనేక అద్భుత క్రియలు చేశాను, అనేక ఆశ్చర్య క్రియలు చేశాను. ఎందుకు మీరు నన్ను గుర్తించలేకపోతున్నారు? ఎందుకు మీరు ఇంకా పాపంలోనే ఉంటూ ఉన్నారు? ఎందుకు నా నుండి మీరు దూరం అయిపోతూ ఉన్నారు? మీరు లెగవండి, నా వైపు చూడండి, నేను మీలో నూతన కార్యాలు చేస్తానని, మీ పూర్వపు సంగతులను నేను గుర్తు చేసుకోనని చెప్పి దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నేను కూడా అదే పాపం స్థితిలో ఉన్నానేమో, అదే దురాలవాటుతో నేను జీవిస్తున్నానేమో, దేవుడు చెబుతున్నాడు, నీవు లే, నేను నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాను, నిన్ను మలచడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీలో నూతన కార్యములు జరిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీవు నా వైపు రా అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీతో దేవుడు మాట్లాడుతూ, అమ్మా, ఎవరు నిన్ను శిక్షింపలేదా? నేను కూడా నిన్ను శిక్షింపను, ఇక నుండి పాపము చేయమాకు అనే మాట తనకి జీవితాన్ని మార్చివేసి, తన బ్రతుకును మార్చివేసి, తన మనుగడను మార్చివేసి, తన పాత జీవితాన్ని వదిలిపెట్టే విధంగా చేసి ఈరోజు దేన్ని నీవు మార్చుకోవాలనుకుంటున్నావు, దానిని దేవుడికి సమర్పించుకుంటూ ఒకళ్ళని ఇద్దరిని ప్రార్థన చేయడం. ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయాన నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, గడిచిన కాలమంతయు నాయన నీ కాపుదల ఇచ్చారు ప్రభువా. జరగబోయే కాలమంతా నీ కాపుదల వచ్చి మనం ఎదుగుతున్నాం ప్రభువా. మేము ఏమై ఉన్నామో మెరిగిన దేవుడు ప్రభు. నాయనా, నిన్ను గాయపరిచి ఉన్నామేమో నాయన, మాకు మేము సరి చేసుకుంటాం. స్తోత్రాలు ప్రభు. నాయన,
నీ ద్వారా మేము ఎన్నో మేలులు పొందుకోవాలని ఆశిస్తున్నాం ప్రభు. నీవే మాకు ఆధారం, నీవే మాకు ఆశ్చర్యం నాయన. స్తోత్రాలు ప్రభు. నాయన మందిరంలో ఎవరైతే నీ అనారోగ్యంతో ఉన్నారో ప్రభు, వాళ్ళ పుట్టు స్వస్థపరచండి దేవుని. స్తోత్రాలు ప్రభు. నీ గాయపడిన హస్తం ఆయన మీద ఉంచుండయ్యా ప్రభు. నీ స్తోత్రాల ప్రభు. ఆయన మమ్మల్ని మా కుటుంబాల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలు ప్రభు. మమ్మల్ని దీవించి ఆశీర్వదించడం. ఓ ప్రభు మేము చేయ ప్రార్థన ఆలకించండి. తండ్రి, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదం వందనాలు తెలుసుకుంటున్నాం రాజా. గడిచిన పరిశుద్ధ జన్మకానికి పరిశుద్ధ జన్మ వరకు నీ ఉచితమైన ప్రేమ చేత నీ గాయపడిన హస్తం చేతి కింద కోడి తన పిల్లలను దాచుకున్నట్లు నీ పిల్లలమైన మమ్మల్ని దాచుకుని మరికైన మన ఎండల్లోనూ పడతాలలోనూ బాబు, మా ప్రయాణాల్లోనూ మా బ్రతుకుల్లోనూ మేము ఏ స్థితిలో అనారోగ్యంతో ఉన్నామో మమ్మల్ని కష్టపరుచుకుంటూ నీ సన్నిధిలో క్షణంలో ప్రభువాన్ని చూపించుకునే భాగ్యం ఇచ్చిన వందనాలయ్యా. నీ దాసులు ప్రభువా మా కొరకు మమ్మల్ని మార్చాలని అతన్ని ఒక చనిపోయే వ్యక్తిని ఆమె బ్రతకాలని అందగనక అంతకు ముందుకు జరిగిన వారిని చంపేసిన ఆమె మారాలని నీ సన్నిధికి తీసుకొచ్చి ఉన్నారు. వారిని శిక్షించలేదు, ఆమెను శిక్షించలేదు. ఇక్కడైనా నీ తప్పుదములు తెలుసుకుని పాపం చేయద్దని నువ్వు శిక్షించవు. అలాంటి సమర్పణలు మాకు దయచేసి నీ దాసుని ప్రయాణంలో మీరు తోడుకున్నబడి దేవా నీకు సువార్త బోధించిన వారి పాదములు సుందరమని వారి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లు నీ దాసుని జీవిత పరిపూర్ణ ఆరోగ్యము బలము శక్తి దయచేయమని పాపమైన మమ్మకు మార్చుటకు మంచి వాక్య పరిచయం చేయుటకు మంచి జ్ఞానాన్ని ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని మీ మందిరంలో ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ఆశీర్వదించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి.
ఓ ప్రభు మేము చే ప్రార్థన ఆలకించండి. మరి ముఖ్యంగా ప్రభు నందయ్య గారిని వారి యొక్క కుమార్తెను మీ యొక్క తులసి పాపను మీ యొక్క చేతులు సమర్పించుకుంటూ నూతనంగా జన్మించిన బిడ్డను మంచి ఆరోగ్యాలతో దయతో ప్రసాదించమని, నందయ్య గారికి మంచి ఆరోగ్యాల దయతో ప్రసాదించమని, ఆ యొక్క నీరసం నుండి ఆ యొక్క జ్వరం నుంచి ఏ స్నాములు స్వస్థతను దయతో ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మరి రాజు గారికి మంచి ఆరోగ్యాల దయతో ప్రసాదించమని, జాయమ్మకు మంచి ఆరోగ్యాల దయతో ప్రసాదించమని, డానియల్ అన్నగారికి మంచి ఆరోగ్యాల దయతో ప్రసాదించమని, మరియమ్మ గారికి మంచి ఆరోగ్యాల దయతో ప్రసాదించమని, అదేవిధంగా ప్రభువా మరి నాగమణి అమ్మగారి యొక్క తల్లిగారు గత కొన్ని రోజుల క్రితం చనిపోయినారు. ఆమెకు నిత్య విశ్రాంతి దయతో ప్రసాదించమని, ఆ కుటుంబంలో శాంతిని సమాధానం దయతో ప్రసాదించమని, సత్యనారాయణ గారి యొక్క ప్రభా పుత్రికను ప్రభా మరి రేపటి దినాన ఇంటికి తీసుకుని వస్తూ ఉండగా ఆ పాపకు మంచి ఆరోగ్యాలను కడుపులో పెరుగుతున్న వీటికి మంచి ఆరోగ్యాల దయతో ప్రసాదించమని, ఎవరైతే 10వ తరగతి పరీక్షలు రాసి ఉన్నారో వారికి మంచి జ్ఞానాలను బుద్ధిని శక్తిని తెలివితేటలను దయతో ప్రసాదించమని, అదేవిధంగా ప్రభువా మరి నజరేంద్రరావు గారు కొత్తగా ప్రభువా వాళ్ళు పంపెట్టి ఉన్నారు, దానిని అభివృద్ధి చేయమని, ఆశీర్వదించమని, దీవించమని, నీ యొక్క కృపను ప్రేమను ఆ యొక్క